अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Grand inauguration of KNR Function Hall opposite MBS College Ground, Kristanpalli, Mahbubnagar. Booking are open. Catering, decoration, parking facility available. For information 9949914188 या फिर 9849794374 या फिर 9858710118 पर राब्ता करें। महबूबनगर के वार्ड नंबर 19 इलाके के टीचर्स कॉलोनी से लेकर लंबाड़ा तांडा चौराहे तक सीसी सड़क के तामीरी कामों का म्यूनिसिपल चेयरमैन आनंद गौड़ के हाथों आगाज किया गया। इस मौके पर म्यूनिसिपल चेयरमैन आनंद गौड़ ने मीडिया से खिताब करते हुए कहा कि टीचर्स कॉलोनी चौराहे से लंबाड़ा तांडा तक खस्ताहाल सड़क का मसला था, जिसको दूर करने के लिए आज सीसी सड़क के कामों का आगाज किया गया। इस सड़क की तामीर के आगाज से अवाम काफी खुश हैं। इन्होंने मजीद कहा कि शाहसाब गुट्टा अरशद किराना से नालंदा ऑटो स्टैंड व अवंती होटल रोड से शाहसाब गुट्टा चौराहे तक खस्ताहाल सड़क की अनकरीब 15 यौम के अंदर कामों का आगाज किया जाएगा। इन्होंने कहा कि महबूबनगर रुकने असम्बली यन्नम श्रीनिवास रेड्डी के ताउन से महबूबनगर में कई एक मसाइल दूर करते हुए तरक्याती काम किए जा रहे हैं। इस मौके पर नायब चेयरमैन बल्दिया व मुकामी काउंसलर मोहम्मद शब्बीर ने खिताब करते हुए महबूबनगर रुकने असम्बली यन्नम श्रीनिवास रेड्डी व चेयरमैन बल्दिया आनंद गौड़ का शुक्रिया अदा किया और कहा कि टीचर्स कॉलोनी से लंबाड़ा तांडा तक खस्ताहाल सड़क के मसले को गुज़िश्ता 4 साल से काउंसिल में रखा गया, लेकिन कोई फायदा न रहा। बल्दिया की नई काउंसिल के क़याम के बाद चेयरमैन बल्दिया की हैसियत से आनंद गौड़ की मुंतखबी के बाद इस देरीना मसले को हल किया गया और वार्डों में मौजूद मसाइल को हल किया जा रहा है। इस मौके पर वार्ड की आवाम ने खस्ताहाल सड़क के मसले को हल करने पर रुकने असम्बली महबूबनगर यन्नम श्रीनिवास रेड्डी, म्यूनिसिपल चेयरमैन आनंद गौड़, नायब चेयरमैन बल्दिया मोहम्मद शब्बीर का शुक्रिया अदा किया और कहा कि मुकामी काउंसलर मोहम्मद शब्बीर बर वक्त आवाम के लिए 24 घंटे दस्तयाब रहते हैं और वार्ड में मौजूद हर मसाइल को हल कर रहे हैं। इस मौके पर वार्ड नंबर 8 काउंसलर विठल रेड्डी, वार्ड 19 की अवाम नज़ीर अली, सिद्धिरामैया, मकबूल, जब्बार, गुलाम, गौस, सत्यनारायण गौड़, रंगारेड्डी व दीगर मौजूद थे। ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో 19వ వార్డులో సీసీ రోడ్డు వేయడం జరిగింది। 19వ వార్డులో దాదాపుగా టీచర్స్ కాలనీ మరియు ఈ జగదంబ కాలనీ వార్డు చాలా పెద్దదిగా ఉంది। ఈ వార్డులో చాలా సమస్యలు ఉండేటివి। ముఖ్యంగా పోస్ట్ మార్టం లంబర్ తాండా నుండి టీచర్స్ కాలనీ పార్క్ వరకు కూడా ఒక రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది అనే పరిస్థితి పెద్దలందరూ కూడా ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్పారు చాలా రోజుల నుంచి కూడా మేము అస్తవ్యస్తంగా ఉంది, చాలా ఇబ్బంది పడేవారిని, పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉండని చెప్పారు। ఈరోజు రోడ్డు వేయడం వల్ల ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, కాలనీ వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అలాగే ఈ రోడ్డు కాకుండా అవంతి హోటల్ నుండి మరియు శాషాబ్ గుట్ట వరకు కూడా ఆ రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అంటే దానికి కూడా వేరే ఫండ్స్ నుంచి కూడా దానికి కూడా పెట్టినాం। 1 వీక్ 10 డేస్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది। అలాగే అర్షద్ కిరాణం నుంచి శాషాబ్ గుట్ట చౌరస్తా నుంచి నలంద ఆటో స్టాండ్ వరకు కూడా రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, అధ్వానంగా ఉంది, అక్కడ గుంతలమయంగా ఉంది। అది కూడా రోడ్డు వేయడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉన్నాం। అలాగే కాలనీలో కాకుండా పట్టణంలో కూడా చాలా దగ్గర కూడా రోడ్ల విషయంలో చాలా ఇబ్బందిగా ఉన్న సంగతి అందరికీ కూడా కొంత మాకు చేతనైనంత వరకు కూడా ఎక్కడ ప్రధాన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కూడా మేము ప్రజల ముందుకు కానీ మేము మనం పట్టణం కానీ కాలనీలు అభివృద్ధి చెందడానికి కూడా మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి సహకారంతో కూడా పట్టణాన్ని కాలనీలను అభివృద్ధి చేసుకుందామని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను। అలాగే ఈ పక్కనే ఆనుకొని ఉన్న విఠల్ రెడ్డి గారు కౌన్సిలర్ 8వ వార్డులో కూడా చాలా సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా పరిష్కరించడానికి మొన్న కౌన్సిల్లో చాలా రోడ్లు పెట్టడం జరిగింది। ఈ 4-5 రోజులలో కూడా అవి కూడా వర్కులు స్టార్ట్ చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిండ్రు, ఆ వర్క్స్ స్టార్ట్ చేసి అక్కడ కూడా అభివృద్ధికి మేము తోడ్పడతామని తెలియజేస్తూ ఉన్నాము। మహబూబ్నగర్ పట్టణం నిజంగా కూడా సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు। అందరి కౌన్సిలర్లకు కానీ చైర్మన్ నాకైనా కూడా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో స్వేచ్ఛనిచ్చి ఎక్కడ సమస్యలను పరిష్కరించడానికి మీరు వెళ్ళండి అని చెప్పి కూడా వారు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది। అందరికీ నమస్కారం, अस्सलाम वालेकुम। आज
वार्ड नंबर 19 टीचर्स कॉलोनी से लेकर लंबड़तांडा चौरस्ते तक सीसी रोड का आगाज़ का काम शुरू हो चुका है। इस रोड का इनाग्रेशन करने के लिए हमारे मेहमान खुसूसी आली जनाब आनंद गौड़ कुमार साहब आज इस रोड का इफ्तिताह कर रहे हैं। बड़ी खुशी की बात है आज वार्ड नंबर 19 में बहुत 4 साल से करीब अरसे से ये रोड काफ़ी ख़राब हो चुकी थी। मैंने कई दफ़ा काउंसिल में रखा लेकिन नाकामयाब रहा। ये नई काउंसिल आने के बाद हमारे चेयरमैन आनंद गौड़ कुमार साहब आने के बाद बड़ी खुशी की बात है। जैसे ही बोलते इंशाल्लाह ये काम को रख के वर्क स्टार्ट करे हैं, बड़ी खुशी की बात है। मैं चेयरमैन साहब का मैं तहे दिल से और हमारे हरदिल अजीज़ NM यूनिवर्सिटी साहब का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि बोलने से ही इमीडिएट बोलते हमारे ये रोड का सैंक्शन करे हैं। मैं कॉलोनी की तरफ से, मैं पूरे बड़े आदमियों की तरफ से मैं चेयरमैन साहब का और MLA साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। और साथ ही साथ शाशाब गुट्टे के TFUDC स्कीम से शाशाब गुट्टे की अरशद किराना दुकान से लेकर नालंदा ऑटो स्टैंड तक वो भी अनखरीब में टेंडर भी हो गया, एग्रीमेंट भी हो गया, वर्क ऑर्डर भी हो गया। इंशाल्लाह एक 15 दिन के अरसे के अंदर वो भी काम होगा। और साथ ही साथ आरोग्य मेडिकल हॉल आवंती होटल के सामने से लेके हुए और शाशाब गुट्टा चौरास्ता तक लंबड़तांडा से कनेक्टिंग होते हुए अरशद शाशाब गुट्टा चौरास्ता वो भी इंशाल्लाह अनखरीब में टेंडर हो गया है, वर्क ऑर्डर भी है। इसी सिलसिले में कल चेयरमैन साहब भी हैदराबाद का दौरा भी करे थे। इन्हें बड़े ऑफिसर से बात कर वो भी वर्क कंप्लीट हो गया है। इंशाल्लाह अनखरीब में वो भी आवंती होटल से लेकर शाशाब गुट्टा चौरास्ते तक वो भी काम का आगाज़ शुरू होगा इंशाल्लाह। मैं फिर एक मरतबा मैं हमारे NM यूनिवर्सिटी साहब और चेयरमैन साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़, अल्लाह हाफिज़। రోజు 19వ వార్డులో మరి షబ్బీర్ వైస్ చైర్మన్ గారు మరి ఈ చౌరస్తా నుంచి లంబర్తాండ వరకు ఉన్నటువంటి రోడ్డు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పెండింగ్లో ఉండే ఆ రోడ్డు దీనావస్థ, ఎంతోమంది కింద పడుతుండ్రి, ఎంతోమంది దెబ్బలు తాకినాయి, బండ్ల మీదకెళ్ళి కింద పడి, వెహికల్ మీదకెళ్ళి కింద పడి. అట్లాంటి రోడ్డును మరి ఇమీడియట్గా మేమంతా విజ్ఞప్తి చేస్తే కాలనీవాసులమంతా కూడా విజ్ఞప్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రోడ్డును ఈరోజు ప్రారంభం చేశారు. ఆ కార్యక్రమానికి మరి మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మరి దీంట్లో ముఖ్యమైన పాత్ర NM శ్రీనివాసరెడ్డి గారిది ఉంది. మరి అందరూ కూడా కృషితో ఈరోజు ఈ కాలనీలో ఈ రోడ్డును వేయడం అనేది చాలా ఆనందదాయకం. అదే రకంగా షబ్బీర్ గారు మరి పిలిస్తే పలికే కౌన్సిలర్, మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మహర్దశను సంతరించుకొని మరి ఎంతో ఆనందదాయకంగా మరి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మరి NM శ్రీనివాసరెడ్డి గారికి, అదే రకంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి, మరి వైస్ చైర్మన్ షబ్బీర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, సంతోషిస్తున్నాం. జగదంబ కాలనీ పట్టణ వాసులకు అందరికీ కూడా శుభదినం. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన ప్రధాన వీధి గుండా పోతుంటే ఎన్నో గుంతలు, రాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చిరకాల వాంఛను నెరవేర్చడానికి మా షబ్బీర్ గారు పూనుకొని మరి చైర్మన్ గారి సహకారంతో, కౌన్సిల్ సహకారంతో, మరి స్థానిక MLA గారి సహకారంతో కూడాను మన కళ సాధ్యమైంది. అట్లానే ఆ నలంద ఆటో స్టాండ్ కూడా చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య. ఆటో వాళ్ళు రావాలంటే పెరుగిరిచేస్తారు, ఎందుకంటే రోడ్డు మరీ గుంతల మధ్యంగా తయారైంది. సరే ఏదో అడ్మినిస్ట్రేటివ్ డిలే అయింది సార్ అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు 4 months బ్యాకే ప్రారంభం చేస్తాం పని అని, కానీ సమయంలో సహకారం కాలేదు. మరి ఈరోజు వాళ్ళు అనుకున్న ప్రకారంగా కార్యక్రమం నెరవేరింది. వాళ్ళు స్థానిక కౌన్సిలర్ మాకు మరియు వైస్ చైర్మన్ కూడాను స్థానిక సమస్యలను టైం టు టైం పరిష్కరిస్తుంటాడు. వాట్సాప్లో ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి మా షబ్బీర్. ఆ తర్వాత ఏ సమస్యలు చెప్పినా సమన్వయంతో అందరికీ అనుకూలంగా కోరికలను తీర్చే వ్యక్తి అయినా. ముఖ్యంగా ఈ మధ్యలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం డైలీ చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది వాళ్ళ పెద్దలకు వాట్సాప్ ద్వారా కూడా రిపోర్ట్ చేస్తుంటారు. అంటే ఒక వాచ్ అనేది లేకుంటే చెక్ అనేది లేకుండా ఆటోమేటిక్గా వారు ఎక్కడ పనిచేస్తున్నారని చెప్పి స్థలం తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు రివ్యూ చేసుకోవచ్చు, పనిచేస్తున్నారో అనేది కూడా వాచ్ చేయొచ్చు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది కౌన్సిల్ది. అందులో మా షబ్బీర్ కూడా ఆ నిమిత్తంలాగా పనిచేస్తున్నాడు. ధన్యవాదాలు. रहमतुल्लाहि वबरकातुहू। आज जगदम्बा कॉलोनी के लोगों के आवाम के लिए बड़ा खुशी का दिन है कि हमारे
वाइस चेयरमैन साहब शब्बीर साहब की जुस्तजू से और एन.एम. श्रीनिवास रेड्डी MLA साहब और आनंद गौड़ साहब चेयरमैन के ताउन से जो हमारी रोड बिल्कुल खस्ता हालत में थी, जाते जाते उस रोड की जो मरम्मत हो रही है वो बड़ा खुशी का दिन है। ऐसे ही हमारे शबीर अहमद साहब क्या है, ये पाकी के बारे में भी और पानी के छोड़ने के बारे में भी जो अपनी दिलचस्पी बताते हैं, इसका उनको हम तमाम ये इनके साथ साथ पूरे अमले को हम अपने शुक्रगुजार हैं, इनको शुक्रिया अदा करते हैं। बस जो प्रोग्राम है 19 वार्ड में जो टीचर्स कानून से लंबाड़ तांडा तक पुराना मसला था, ये वो ज़माने से रोड नहीं थी यहाँ पर। शबीर साहब कई ज़माने से कोशिश कर रहे थे, लेकिन अब जो काउंसिल आई है, नए काउंसिल जो आनंद साहब है, कमिश्नर साहब और श्रीनिवास रेड्डी साहब दोनों मिलकर, तीनों ने मिलकर ये मसला हल किया है। ये वाकई हम महिला के लोग शुक्रगुजार हैं। और ये क्योंकि शबीर साहब का ख़ास तौर से शबीर साहब की जो जुस्तजू है, तो हमेशा जो है मोहब्बत के एक टॉप जो है काउंसलर है, इनको जो मैंने कभी भी जो है अवेलेबल रहते हैं आवाम के लिए। और ख़ास तौर से जो तांडे के पास और पोस्ट मास्टर के पास जो रोड छोटी थी, यानी पानी का वाल था, उसको जो है दूर हटाकर जो है रोड चौड़ी कर दी गई है। और वो नाला जो था, नाले को भी जो है क्या ड्रेनेज के तौर पर अंडरग्राउंड ड्रेनेज बना दिया गया है। और रोड जो है बहुत ही चौड़ी कर दी गई है। और आवाम के लिए लाइट का बहुत बीच में पोल था, खंभा था, उसको भी जो है हटा दिया गया है। ये आवाम के लिए बहुत ही सहूलतमंद है। यानी ये इनकी जो शबीर साहब के जो काम है वाकई जो है काबिल तारीफ़ है, काबिल मुबारकबाद है। इनके जो है जिससे जो हमेशा जो है हमेशा और भी आगे जो है ये करते रहेंगे। और अल्लाह से दुआ है कि इनको और जो है काम करने की सलाहियत अता फरमा। और अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।